హాయ్, ముందుగా అందరికీ హ్యాపీ నవరాత్రి టు మై సబ్స్క్రైబర్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ విజయదశమి శుభాకాంక్షలు. ఇక్కడ చూశారు కదా, నేనైతే ఈ మెహదీ స్టిక్కర్స్ అయితే తెప్పించాను అనమాట మీషోలో. ఒకసారి ట్రయల్ చేద్దాం అనేసి ఈ విధంగా అయితే స్టిక్కర్స్ వేసి నేను కోన్ అయితే వేస్తున్నాను. నాకైతే ఏందో అంత బాగా అయితే అనిపించలేదు. బట్ ఇది ఏం చేయాలి అని అంటే, స్టిక్కర్ వేసి దానిపైన నెయిల్ పాలిష్ వేసేసి అది ఎండిపోయిన తర్వాత స్టిక్కర్ తీస్తే మేబీ బాగా వస్తుండొచ్చు అనమాట. సో అదే సెకండ్ టైం కూడా ట్రై చేశాను. మనకు అసలే రాదు అని అంటే ఇవి మనము నిజంగా ట్రయల్ చేయొచ్చు, లేదంటే ఇంకా మనము చేతితోటి వేసుకోవడమే బెటర్ అనమాట. సో నాకైతే ఎక్కువ చందమామ ఇష్టం కాబట్టి, కానీ లాస్టిక్ డిజైన్స్ వేయడానికి కోసం అనేసి ఇవైతే ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ దసరా కోసం అయితే నేను క్లీనింగ్ ఈ విధంగా అయితే ఇంకా నేను సెకండ్ టైం అయితే ఈ విధంగా ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత తీద్దాము అని ట్రై చేశాను అనమాట. ఎనీవే నాకైతే ఓకే అనిపించింది. అంత తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఎక్స్పీరియన్స్ మేక్స్ ఏమంటారు, మనకి యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది కదా. ఆ విధంగా అయితే నాకు అనిపించింది అనమాట. మళ్ళీ మనం స్టిక్కర్స్ ఎండిపోయిన తర్వాత ఈ స్టిక్కర్స్ అన్నీ ఓపెన్ చేసి నీట్గా తుడిచేసి మళ్ళీ అక్కడ అంటించి పెట్టుకోవచ్చు అనమాట. యూస్ చేయొచ్చు బాగానే, ఒక 3-4 టైమ్స్ అయితే యూస్ చేయొచ్చు. దీనికి బదులు మనం వేసుకోవడమే బెటర్ అనిపించింది. చూసారు కదా, డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఎలా అనిపించిందని మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను, చూపిస్తాను రండి. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇంకా దేవుడు గది అండ్ అలాగే హాల్ అయితే కంప్లీట్గా నీట్గా క్లీన్ చేసి ఇల్లంతా నీట్గా యాసిడ్ వేసి కడిగేసాను అనమాట. ఆ రోజు నాకైతే ఫుల్ టయర్డ్ అండ్ అలాగే నడుము నొప్పులు కూడా బాగా వచ్చేసి నుండే దేవుడా అనిపించింది. ఇక్కడ ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే నేను హెల్తీ డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను. ఆలు ఫ్రై అనమాట, రైస్ అండ్ అలాగే ఇది క్యాప్సికమ్ కర్రీ, చపాతీ అండ్ ఎగ్. ఇదైతే డిన్నర్కి. ఇక చూసారు కదా, ఫస్ట్ హాల్ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఫ్యాన్ అంతా కూడా ఆఫ్ చేసేసి ఇక్కడ సైడ్స్కి అండ్ మూలల్లో ఉండే దుమారం ఫస్ట్ అదంతా కూడా నీట్గా దులిపేశాను. సో దట్ మనకి ఇంకా ఫ్యాన్లు కూడా దులిపిన తర్వాత అదంతా డస్ట్ అంతా కింద పడుతుంది కదా, అప్పుడైతే ఇంకా అదంతా కూడా మనము చిమ్మేసి అప్పుడు ఇల్లు కడుగుడు అది ఇది చేయొచ్చు. ఇంకా సెల్ఫ్లు కూడా అన్నీ క్లీన్ చేసేసాను. ఇక్కడ టీవీ అనకైతే ఫుల్ దుమ్ము అయితే ఉండిందనమాట. ఇంకా చీపురుతోటి ఎంత అనాలో అంత అనేసి ఆ తర్వాత అయితే క్లాత్ తీసుకొని మొత్తం తుడవడం జరిగింది. అండ్ ఇక్కడ నేను కళ్ళద్దాలు ఎందుకు వేసుకున్నాను అని అంటే, కళ్ళల్లో దుమ్ము పడుతుంది పైన ఏమంటారు దులిపేటప్పుడు అనేసి, మళ్ళీ ఎలర్జీ వచ్చేస్తుంది కదా, అందుకోసం అయితే నేను ఈ విధంగా అయితే కళ్ళద్దాలు పెట్టుకున్నాను. ఇంకా స్కార్ఫ్ కూడా కట్టుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా మీకు ఇంకా బాగా డస్ట్ ఎలర్జీ ఉంది అనుకున్న వాళ్ళు స్కార్ఫ్ కట్టుకొని ఇలా స్పెట్స్ పెట్టుకుంటే మీకు ఎలాంటి దుమ్ము మీ పైన అయితే పడదనమాట. అలా ట్రై చేయండి. సో ఈ విధంగా ఇంకా ఫ్యాన్ కూడా బంద్ చేసి ఇంకా ఫ్యాన్ కూడా నీట్గా తుడిచాను. నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే చేశాను. మీరు అనుకోవచ్చు ఇంకొకదాన్నే ఉన్నాను కదా, అందుకు మెల్లగా అయినా సరే చేసుకొని క్లీనింగ్ చేస్తే మంచిగా ఇంకా దసరా రోజు మంచిగా పూజ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో అన్నట్టుగా ఆ విధంగా అయితే నేను ప్లాన్ చేశాను అనమాట. చూడండి, ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కువైతే డస్ట్ లేదు. కానీ ఇంక ఇది హాల్ కదా, మాది రోడ్డుకే ఉంటుంది ఇల్లు. సో ఇంకెక్కువ డస్ట్ వస్తుందన్నమాట, అందుకే ఎక్కువ పట్టేస్తుంది. ఇక్కడ ఫ్యాన్ కూడా దులిపేశాను. నాకు వీలైనంతగా ఇంకా టీవీ పెట్టుకొని టీవీ చూసుకుంటూ ఈ విధంగా ఇక్కడ ఈ షెల్ఫ్స్ కూడా ఆల్రెడీ నేను చదువున్నాను. బట్ మా లాసియా ఉంటే ఇలా మెస్సి చేస్తుందని చెప్పాను కదా, ఇంకా నాకు అక్కడ ఇది ఏవైతే మెస్సి అనిపించాయో అవి కూడా అయితే క్లీన్ చేసేసాను, నీట్గా చదిరేసాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఏమంటారు, ఫస్ట్ బూజే ఇంపార్టెంట్. బూజ్ అంతా దులిపేసుకుంటే ఇంకా ఆఫ్టర్ దట్ మనం సెల్ఫ్స్ కానీ ఇంకా అన్నీ ఏమన్నా మార్చడం, టేబుల్ పైన కానీ సోఫా కవర్స్ కానీ అన్నీ మార్చడం చేసేసి ఇల్లు కడిగేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా దులపడమే నాకు ఒక 1/2 అవర్ అయితే పట్టింది. ఇల్లంతా కూడా ఫ్యాన్స్తో సహా ఇవంతా కూడా 4 వాల్స్ బూజు తుడవాలి కదా, అదంతా ఇక్కడ షెల్ఫ్స్ చూసారు కదా, ఏవైతే మెస్సీ ఉన్నాయో అవన్నీ తీసి పేపర్స్ అన్నీ తీసేసి బుక్స్ అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా నా క్లీనింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చేసుకున్నాను నేను. ఇంకా ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయితే కుదరదు కదా, ఇంకా బిఫోరే ఇలా చేసుకుంటూ ఉంటే ఆఫ్టర్ కొంచెం నీట్గా ఎంతో కొంత నీట్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా కానీ మనం ఇష్టంగా చేసుకుంటే
ఏది కష్టం అనిపించదు అనమాట. అండ్ అలాగే మన ఇంట్లో మనం ఒక్కరం ఉంటే పర్లేదు, బట్ మనతో పాటు ఇంకా ఇంకా ఉన్నారనుకోండి, అత్తనే కావచ్చు, లేదంటే ఆడబిడ్డనే కావచ్చు, లేదంటే ఎవరైనా సరే ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు తలా ఒక పని చేసుకుంటేనే మనకి ఎవ్వరికి కూడా కష్టం తలగకుండా బాగుంటుందన్నమాట. సో దట్ నాకైతే ఆ విషయంలో ఏమీ ఇది లేదు, మా ఆడబిడ్డ ఉండగానే ఏదో ఒకటి నాకు హెల్ప్ అయితే చేస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము ఇంట్లో మన పుట్టింట్లో ఉన్నప్పుడైనా సరే మన మమ్మీకైనా సరే ఒక హెల్ప్ అనేది అవుతుంది. సో మనం ఎప్పుడే కానీ ఎప్పుడు తిని పండడం అట్లా ఉండకుండా మంచిగా ఒక నలుగురు ఐదుగురు ఇంట్లో ఉన్నప్పుడు తలా ఒక పని చేసుకుంటే ఏంటంటే ఎవరికి కష్టం తలగకుండా ఈజీగా అయిపోతుందన్నమాట. ఈ విధంగా కష్టం అనేది ఒకరి మీదనే పడేయొద్దు ఎప్పుడే కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఇంట్లో ఎవరున్నా సరే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరున్నా సరే ప్రతి ఒక్కరికి ఇది ఒక రెస్పాన్సిబిలిటీయే. ఫెస్టివల్స్ వచ్చినా కానీ, లేదంటే ఇంట్లో ఎప్పటికీ వీక్లీ మనము చేసుకుంటూ ఉంటాం కదా, ఒకరికి హెల్ప్ చేసుకోవాలన్నమాట. సో అదే మనకి ఎవరికైనా సరే చాలా మంచిది. సో ఈ విధంగా అయితే ఇక్కడ టీవీ యూనిట్ కూడా అంత నీట్గా తుడిచేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంకా వైర్స్ ఇవన్నీ లూజ్ అయ్యి అక్కడ టీవీ కూడా ఆఫ్ అయిపోయింది. ఇక్కడ అంతా నీట్గా తుడిచేసి తర్వాత వాటర్ తోటి కూడా నీట్గా తుడిచేసాను. ఈ విధంగా అయితే నేను హాల్కే పట్టింది ఒక 1-2.5 hours అయితే పట్టింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకొకదాన్నే కదా, అందుకు నాకు టైం ఎక్కువ పట్టింది. బట్ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు అందరూ తలా ఒక పని చేసుకుంటేనే ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు మనకి కష్టం తాకకుండా ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ అవుతుంది. శుభ్రంగా ఉంటే మన ఇల్లు నెగిటివిటీ ఉండకుండా పాజిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దట్ అందరికీ కూడా బాగుంటుంది. పండగలప్పుడన్నా కనీసం ఈ మాదిరి మనం క్లీనింగ్ చేసుకొని నీట్గా పూజలు చేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఎప్పుడు ముద్దు నిద్రలాగా నిద్రపోతే ఏమొస్తుంది, ఒళ్ళు పెరగడం తప్పితే ఏమీ ఉండదన్నమాట. నేనైతే నేను అది బాగా ఫాలో అవుతాను. అండ్ నాకు అసలు నిద్ర అనేది పట్టదు డే టైంలో. ఇదొకటి ప్లస్ పాయింట్ నాకు. ఎప్పుడన్నా నైట్లో ఈ నల్లుల వల్ల నిద్ర లేకపోతే ఎప్పుడన్నా డే టైంలో జస్ట్ 1 hour పడుతుంది అంతేగాని నేను పడుకుందామన్నా కానీ నాకు నిద్ర అయితే రాదు. మా అమ్మ మాకు అలా అలవాటు చేయలేదన్నమాట. అది పెద్ద దరిద్రం అంట. సో ఈ విధంగా ఇల్లంతా కూడా నీట్గా దులిపేసి చదిరేసి చూశారు కదా, చెత్త అంతా కూడా ఈ విధంగా ఎత్తేసాను. ఇంకా ఇల్లంతా కూడా కడగాలి. చూసారు కదా యాసిడ్ ఇదంతా నల్లగా ఉన్నాయన్నమాట. సో యాసిడ్ పోసి కడుగుదాం అనేసి కడుగుతూ ఉన్నాను. ఈ యాసిడ్ పోయింగానే ఓ మై గాడ్ ఫైనల్లీ హాల్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకంతా వాష్ చేసి అండ్ అలాగే మామయ్య బెడ్రూమ్కి ఇక్కడ ఇందులోనే పూజ గది ఉంది కాబట్టి ఇది కూడా పూజ అంతా క్లీన్ చేసేసి ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసాను. హాల్ అయితే కడిగాను అనమాట. సో ఇంకా మా బెడ్రూమ్ ఉంది, అది హస్బెండ్ గారు వచ్చిన తర్వాత అది మొత్తం సబ్జా పైన బాగా దుమ్ముందనమాట, అది కూడా దులిపివ్వాలి. ఇంకా నార్మల్గా హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ ఆల్రెడీ నేను వినాయక చవితికి చేశాను. జస్ట్ పేపర్స్ ఒకటి తీసేస్తే అయిపోతుంది అనమాట. కింద సెల్ఫ్స్ 2 ఉన్నాయి, అవి మాడబిడ్డ వచ్చిన తర్వాత అవి క్లీన్ చేపించేస్తాను. ఇప్పుడైతే టీ తాగుతున్నాను. ఓ మై గాడ్ 1.5 hour అయింది క్లీనింగ్. దసరా క్లీనింగ్ అయితే ఈ విధంగా అవుతుంది. ఫైనలీ దిస్ ఈస్ మై హాల్ ఆఫ్టర్ క్లీనింగ్. తర్వాత చూసారు కదా ఎంత నీట్గా ఉందో. కర్టన్స్ చేంజ్ చేసేసాను, ఇక్కడ సోఫా కవర్స్ చేంజ్ చేశాను, టీవీ టేబుల్ దగ్గర టేబుల్ చేంజ్ చేసేసాను. ఇల్లంతా నీట్గా యాసిడ్ వేసి నీట్గా ఒక 2 times అయితే కడిగాను ఫ్రెండ్స్ ఇల్లు. సో ఈ విధంగా ఇంత 1.5-2 hours తర్వాత మన హాల్ అనేది ఈ విధంగా ఉంది. మీకు ఎలా అనిపించింది మన క్లీనింగ్ అనేది నాకు డెఫినెట్గా షేర్ చేయండి. బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో దట్ నాకు చాలా బూస్టప్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ మీకు నచ్చితే లైక్ చేసేసేయండి. ఇంకొంచెం సజెషన్లోకి పోతుంది అనమాట మన వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ చేయండి. నేను దాన్ని ఏమంటారు ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఇంకా ప్రయత్నిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఈ దేవుడి గది కూడా నేనైతే నీట్గా అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా ఫ్యాన్ కానీ అన్ని గోడలు కానీ దులుపు అంతా దులిపేశాను. అండ్ అదే రోజు ఈవినింగ్ తలస్నానం చేసుకొని 5:30కి అయితే దేవుడు విగ్రహాలన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా గురువారం అయితే పండగ, బుధవారం మా ఇంట్లో అందరు దిగేస్తారు. ఇంకా అందరు ఉంటే గజిబిజిగా ఉంటుంది, వర్క్ చేసుకోవడానికి ఉండదు అనేసి ఈరోజు చేసేసుకున్నాను. జస్ట్ మా బెడ్రూమ్ ఒక్కటి ఉంది ఇంకా తులపడము, అది వెనస్డే చేయాలా. థర్స్డే పండగ కాబట్టి వెనస్డే చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అన్నీ నీట్గా అయిపోయాయి.
ఇంతే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. మన ఈ కిచెన్ క్లీనింగ్, ఈ దసరాకి మనం చేసుకునే క్లీనింగ్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసేసేయండి, మన ఛానల్ ఇంకొంచెం సజెషన్లోకి పోతుంది. ఓకే, బాయ్, టేక్ కేర్.